హలో మాధవ్ ఒక మంత్రి గారు అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు కుదురుగా ఉపన్యాసం ఇచ్చారు. ఓకే, ఇప్పుడు వారు చెప్పిన మాటలు ఇది వీరి మాటల లేకపోతే పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున మాట్లాడే చెప్పనండి. నిన్న చెప్పిందంతా ముఖ్యమంత్రి వచ్చింది, టీవీలో వచ్చింది, లేకపోతే సోషల్ మీడియా, అది అబద్ధమైతే ఇట్స్ ఫైన్, మాకే అభ్యంతరలే. అది కాదు, వాస్తవం కాదని ఆయన నోటి చెప్తున్నారు, దాన్ని కట్టుబడి ఉంటే ఓకే, అది చెప్పనండి. మేము అడిగింది నేను చెప్పింది అచ్చెన్నాయుడుగా కాదు, లేకపోతే తెలుగుదేశం పార్టీది కాదు, ఎన్డీఏ ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం తరపున స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి తెలియచేస్తున్నాము. ఈ ప్రభుత్వానికి క్రైటీరియా పేదరికమే క్రైటీరియా. ఎవడు పేదవాడున్నా, ఎవడు అర్హత కలిగిన వాళ్ళున్నా, ఆ పథకానికి ఎవరు అర్హత ఉన్నా వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం, అమలు చేశాం, అమలు చేస్తున్నాం తప్ప మీలాగా మళ్ళీ మీరే కలుపుతున్నారు. అయినా మళ్ళీ చెప్తున్నాను, పేదరికమే క్రైటీరియాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నేను ప్రభుత్వం పక్షాన్ని తెలియజేస్తున్నాను. కూర్చోండి ప్లీజ్. అలాపి గారు కూర్చో. అధ్యక్ష, గౌరవ ఎల్ఓపి గారు మాట్లాడుతూ గవర్నమెంట్ కంటిన్యూ ప్రాసెస్ 2014-2019 మధ్యలో కట్టిన ఇళ్ళకి మేము డబ్బులు ఇచ్చామని చెప్పారు అధ్యక్ష. పూర్తి అబద్ధం అధ్యక్ష, పూర్తి అబద్ధం. ఏదైతే అంటే వారికి తెలియదేమో, వారు ఆ శాఖ నిర్వహించలేదప్పుడు. 5 సంవత్సరాల మంత్రిగా ఉన్నారు, తెలిసి ఉండకపోవచ్చు. ఎన్టీఆర్ హౌసింగ్ ఎస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, మరి దాంట్లో ఎక్కడ రెస్పాన్సిబిలిటీ తప్పినట్టున్నారు అధ్యక్ష. ఎన్టీఆర్ హౌసింగ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2014-19లో కట్టారో ఆ ఇళ్లకి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. ఇస్తానంటే ప్లీజ్ బి ఆన్ రికార్డ్, ఐ ఛాలెంజ్. ఇప్పటికి కూడా 919 కోట్ల రూపాయలు పూర్తి చేసిన ఇళ్లకి ఇవ్వలేదు అధ్యక్ష. ఎన్టీఆర్ హౌసెస్ కి, ఎన్టీఆర్ హౌసింగ్ ఎందుకంటే అధ్యక్ష 2014-19 మధ్యలో 2 స్కీమ్స్ వచ్చినాయి అధ్యక్ష. పూర్తి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ నిర్మాణం చేసింది. 2.5 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ ఎస్సీ ఎస్టీలకి అదనంగా. తర్వాత చివరిలో 2016-17లో ఏదైతే PMAY 1O స్టార్ట్ అయిందో కేవలం కొన్ని ఇళ్లు మాత్రమే కట్టారు అధ్యక్ష. కొన్ని వేలలో అనుకుంటాను, సబ్జెక్టు కరెక్షన్ నా దగ్గర రెడీగా లేదు. ఆ ఇళ్లకి ఇచ్చుంటారేమో, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 లేదు కదా, కాబట్టి అదే డబ్బులు ఇచ్చుండొచ్చు. కానీ ఎన్టీఆర్ హౌసింగ్ కి మాత్రం ఇవ్వలేదని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. తర్వాత ఎవరో గౌరవ సభ్యులు అడిగారు ఎన్ని కట్టారని చెప్పేసి. పూర్తిగా నా పైసలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపు 4.5 లక్షల ఇళ్లు 2.5 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ తో ఎస్సీలకి ఎస్టీలకి అదనంగా కట్టించింది గత ప్రభుత్వం అధ్యక్ష. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇచ్చింది కేవలం 30,000, అది కూడా రూరల్ హౌసింగ్ కి మాత్రమే ఇచ్చింది అధ్యక్ష, అర్బన్ హౌసింగ్ కి మాత్రమే ఇచ్చింది అధ్యక్ష. చాలా వరకు ఎన్ఆర్ఈ చేసిన వాడుకుని ఇచ్చింది కానీ ఇవ్వలేదు అధ్యక్ష. ఆ నిధులు కూడా 919 కోట్లు ఇప్పటికీ బకాయిలుగా ఉన్నాయి అధ్యక్ష ఎన్టీఆర్ హౌసింగ్. కాబట్టి దయచేసి అంతేకాదు అధ్యక్ష, ఇంకా అన్యాయం ఏంటంటే తెలుసా అంటే ఇల్లు చెప్పారు కాబట్టి, చాలా గవర్నమెంట్ బిజినెస్ ఉంది. ఒక్క నిమిషం, హౌసింగ్ గురించి చెప్పారు కాబట్టి ఇంకొక అధ్యక్ష కోపం వద్దు అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు తెలియాలి అధ్యక్ష. మీకు అది గౌరవం లేదు కాదు అధ్యక్ష, కోపం వద్దు అధ్యక్ష, ఎందుకంటే వారు మీరు మాట్లాడండి. మంత్రులు మాట్లాడేటప్పుడు మెంబర్స్ ఇన్వాల్వ్ అవుతారు ఎందుకు? కాదు అధ్యక్ష, కూర్చో ఏం మాట్లాడతావు అధ్యక్ష? నేను ఎందుకు చెప్తాను అధ్యక్ష? This is no. అధ్యక్ష